పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం తండ్రి యేసయ్య. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకోనైనా తండ్రి, మరి మేమునైనా తండ్రి ఆత్మీయులనైనా తండ్రి, మరి మేమునైనా నేర్చుకుంటుండగా నైనా నీ రెక్కల చాటులో భద్రపరిచి నైనా మరి పాస్టర్ గారిని నైనా అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నైనా జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ఆత్మీయ మేలులతో నింపి నైనా ప్రతి ఒక్కరు కూడా నైనా మరి అది మరి అలమటించుకోవడానికి కృపా ధన్యత దయచే ప్రభా. నైనా తండ్రి మరి నైనా మరి ప్రార్థనలోకి లేక జూమ్ మీటింగ్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆశీర్వేదించు నైనా. అనేకమైన సత్యాలతో బయలుపరిచి నైనా పరిశుద్ధాత్మతో నైనా అందరం కూడా నేర్చుకునే భాగ్యం దయచే ప్రభా. ఆ రోజునైనా మరి పౌలునైనా ఆ రోజున ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి మీద ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ నాలుకలు కుమ్మరించావు, ఆ రీతిగానైనా ఇగో మేము జాయిన్ అయిన ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి నాయనా నీ నామానికి మయంపరుచుకొని అనేక మందికి నైనా ప్రకటించే యోగులుగా నైనా మాకు నడిపించమని నింపమని అడుగుతున్నాం తండ్రి. నైనా చేసిన గారిని అలాగేనైనా టెన్షన్ గారు వీళ్ళందరూ కూడా మరి దీంట్లో చేరి మరి అయినా నీ కోసం ఎంతగానో శ్రయించి మరి ప్రార్థన పూర్వంగానైనా నడిపించిన విధానంగా బట్టి నీ స్తోత్రాలనైనా వారి కుటుంబాలకి వారికి దీనికి ఆశీర్వదించు. ఆరోగ్యం, ఆయుష్ యేసుక్రీస్తు నామములో దయచేయనైనా. మరిగోనైనా ఇప్పుడు మేము జరగబోయే మీటింగ్ లోనైనా మా అందరితోటి మాట్లాడి మాకు బలపరిచి స్థిరపరచుకొని నీకు స్తుతి ఘనమయములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి గల నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మరి ప్రార్థన చేసి మరి మీటింగ్లోకి వెళ్ళడానికి సహకరించినటువంటి మరి సహోదరి పుణ్యవతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఆ యొక్క ప్రభుని మనం ఆరాధించి గణపరిచేటువంటి సమయంలో ఉన్నాం. మరి మనం ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతను సగువాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. నీ ద్వారా జరుగునెల్లా ఒక్క మాట చాలయ్యా, నీ ద్వారా జరుగునెల్లా ఒక్క మాట చాలయ్యా, అయ్యా ఒక్క మాట చాలయ్యా, అయ్యా ఒక్క మాట చాలయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతను సగువాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హృది కరిగి చేయి చాచి మహిమలు చేయువాడా, హృది కరిగి చేయి చాచి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు
చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా, ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతనొసగువాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. నాకిష్టమే శుద్ధి ఔమని స్వస్థత నొసగితివా, నాకిష్టమే శుద్ధి ఔమని స్వస్థత నొసగితివా, అయ్య స్వస్థత నొసగితివా, అయ్యా స్వస్థత నొసగితివా, ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థత నొసగువాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. వ్యాధులెల్లా మోసి సులువుగా మాన్పిరయ్యా, వ్యాధులెల్లా మోసి సిలువలో సులువుగా మాన్పిరయ్యా, అయ్యా సులువుగా మాన్పిరయ్యా, అయ్యా సులువుగా మాన్పిరయ్యా, ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థత నొసగువాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మన ప్రార్థన వినేటువంటి దేవుడు, మన కన్నీరును ఆయన తుడిచేటువంటి దేవుడు. ఆయన మనలను ఆయన ఎంతగానో ప్రేమించి మన కన్నీరు తుడిచి మనకు ఆయన విడుదల అనుగ్రహించేటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా ప్రభు బిడలంగా మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించుకోవడానికి, ఆయన ఘనపరచుకోవడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై మరి దేవాదేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క దేవుని మరి బిడలంగా ఆయన సన్నిధిలో మనం అందరం కూడా చేరి మరి ఆయన వాక్యము మనం వినడానికి, ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం తలపోసుకోవడానికి ప్రభు మనకు ఆయన కృపను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఆయన బిడలంగా మరి ఆయన యొక్క సన్నిధిలో మనం ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆయన ఏదైతే మనతో మాట్లాడబోతా ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా మరి మనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క కూడికలో మరి ప్రత్యేకంగా చేరినటువంటి మరి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి దేవుని బిడలంగా మరి ఆయన మరి ఆ యొక్క మనందరినీ కూడా మరి ప్రతిరోజు కూడా ఆయన వాక్యం వినడానికి ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇది కేవలము ప్రభు మనకిచ్చినటువంటి
కృప అని నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి సమయంలో మరి ఆ యొక్క దేవుని మాటలను మనం విందాం. ఆ యొక్క దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా మరి మన మధ్యలో మరి సహోదరులు జేమ్స్ బ్రదర్ ఉన్నారు, పాస్టర్ జేమ్స్ గారు. మరి జేమ్స్ బ్రదర్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. జేమ్స్ బ్రదరు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. ఆన్లైన్ క్లాస్లో వందనాలన్న. అన్న వాకింగ్ వరకు ప్రార్థన చేయండి అన్న. హలో అన్న వాకింగ్ వరకు ప్రార్థన చేయండి. హలో హలో ప్రార్థన చేస్తున్నాం. చేయండి అన్న. అయ్యగారు వినపడుతుందా? వినపడుతుంది అన్న, వినపడుతుంది. మౌనతుడా నీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాక్యాన్ని వినడానికి, లోతుగా తెలుసుకోవడానికి ఇచ్చిన కృపకానికి స్తోత్రాలు. అలాగే మీ యొక్క దాసులు లోతైన మర్మాల ద్వారా మీరు నింపి ఆన్లైన్ క్లాసులు ఇంటున్న ప్రతి ఒక్కర హృదయాల్లో దయచేయండి. ఎంత దినాల్లో అనేకమైన సంఘటనల ద్వారా మేము తట్టుకొని వాటి ద్వారా విశ్వాసంలోను అలాగే నీ వాక్యాభివృద్ధిలో మేము పొందుకొని సమస్త విషయంలో నీ యొక్క బలముని శక్తిని మేము పొందుకొని అవకాశం మాకు అనిపించి నీ దాసుల ద్వారా వాక్యాన్ని మేము అనుభవించి కృపను దయచేయండి. సమస్తమును కూడా మీరు ప్రారంభం మొదలుకొని ముగియ వరకు కూడా మీరే నడిపించి ఆదేశం వహించమని ఈ చిన్న స్తుతి ఆరాధన హృదయపూర్వకం సంప్రదాయం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేసి మరి 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 వాక్య భాగంలోకి వెళ్ళడానికి సహకరించినటువంటి మరి దైవ సేవకులు పాస్టర్ జేమ్స్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి సమయంలో మనము ఆ వాక్య భాగంలో వెళ్దాం. వందనాలన్న. మరి ఆ యొక్క దేవుని మాటలు మనం విందామండి. ఆ యొక్క దేవాది దేవుడు మరి మనతో అనేక విషయాలు ఆయన మాట్లాడాలని మరి ఈ విధంగా మరి మనకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ యొక్క మరి మీటింగ్లో మరి ప్రత్యేకంగా మనం ఎలాగా మనము మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు మనం ముందుగా నేర్చుకుందాం. మనము మొట్టమొదటిగా మరి ఆయన మరి ఈ లోకంలో మనం ఆయన బిడలంగా మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆయన యొక్క రూపంలో మనము నిర్మించబడ్డాం కాబట్టి, మరి మొట్టమొదటిగా మనం యేసు వలె మనం నడిచేటువంటి వారంగా మనం ఉండాలి. యేసు వలె మనము ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఆయన వలె మనం నడిచే వారంగా మనం ఉండాలి. ఆయన తండ్రి ఏ విధంగా చెప్తే ఆయన ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఈ లోకంలో జీవించారు. ఆయన తండ్రికి విధేయుడిగా మరి ఆయన జీవించి ఉన్నారు. మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి బలిని నేను కోరేటువంటి వాడిని కాదు, మరి నేను బలి కంటే మరి మాట వినుట శ్రేష్టము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. బలి అర్పించుట కంటే కూడా మాట వినుట ఎంతో శ్రేష్టము. అలాగా యేసయ్య మరి తండ్రి చెప్పినటువంటి మాటను ఆయన ప్రతి మాట కూడా తూచా తప్పకుండా చివరి వరకు మరి ఒకవేళ మరి తన జీవితాన్ని సమర్పించవలసి వచ్చినా, మరి సిలువలో ఎంతో ఘోరమైనటువంటి మరణం పొంది ఆయన మరణించవలసి వచ్చినా కూడా ఆయన వెనక తీయలేదు. ఆయన వెనక తీయకుండా మరి తండ్రిని ఆ యొక్క తండ్రి మాటకు విధేయుడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మనము ఆ యొక్క యేసు వలె మనం నడిచే వారంగా మనం ఉండాలి. యేసు వలె మనం నడుస్తూ మరి ఇతరులను మరి మనల్ని చూసేటువంటి వారిని, మనల్ని ఆ యొక్క గమనించేటువంటి వాళ్ళని
మనం వారిని ఆ విధంగా యేసు వలె నడవడానికి మనం ప్రోత్సహించాలి అనేటువంటిది మరి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదట మనం ఎలా నడవాలి, యేసు వలె మనం ఎలా నడవాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఆ తరువాత మనము ఇతరులను ఎలాగా మనం నడిపించవచ్చో మనకి మనం సరిగా తెలుసుకోవచ్చు. మొట్టమొదట పరిశుద్ధాత్మను మనం పొందుకొని మరి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఈ లోకంలో మనం నడవాలి. సో పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ సహాయంతో ఎలాగా నడవాలి అని మనం ఆలోచించినట్లయితే మరి పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తాడు. అన్ని విషయాలు ఆయనే మనకి అర్థమయ్యే విధంగా మనకు చేస్తాడు. మొట్టమొదట మనకు ఆ యొక్క దేవుని ఆలోచన ఏమిటి అనేటువంటిది మనకు మొదట సరిగా అర్థం కాదు. ఎందుకంటే మనం అనుకుంటాం ఏంటంటే ఇది మన ఆలోచననేమో, ఇది మన యొక్క మరి కోరికనేమో అని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ఆలోచనలు కూడా మరి ఆ యొక్క కొన్నిసార్లు ఏమవుతాయంటే అవి ఫలితము మరి చూడకుండా మరి అవి ఎంతగానో నిష్ప్రయోజనంగా మారిపోతూ ఉంటాయి. అప్పుడు మనకు ఏం అర్థమవుతుందంటే ఇది మన ఆలోచన, ఇది దేవుని ఆలోచన కాదు, అందుకనే నిష్ప్రయోజనం అయిపోయింది, అందుకనే ఇది ముందుకు వెళ్ళడం లేదు అని మనం ఆలోచిస్తాం. మరి అందుచేత దేవుని ఆలోచన ఎప్పుడు కూడా ఫలించేదిగా ఉంటుంది. ఆ విధంగా మనము మొట్టమొదట పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు చెప్పినా కూడా అది మన మేలు కొరకే చెప్తాడు, మన మంచి కొరకే ఆయన చెప్తాడు. మనల్ని మంచి మార్గంలో నడిపించడానికే, మనల్ని ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించడానికే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఆయన బోధించేవాడుగా ఉంటారు. మరి అందుచేత మన యొక్క మాటకు మరి పరిశుద్ధాత్ముని యొక్క మరి ఆ యొక్క మాటకు మనము ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము మరి చాలా బాగా గుర్తించగలుగుతాం. మరి అందుచేత ఆ యొక్క దేవుని మాట ఎటువంటిది అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని యొక్క మరి ఆలోచన ఎటువంటిది అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని బట్టే మనకి ఏం అర్థమవుతుందంటే ఇది దేవుని మాట అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాం. మరి ఆ యొక్క దేవుని విషయాలు ద్వారా మనం నడిపించబడి మరి ఆయన వలె పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడినట్లయితే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువులాగా మనము నడుస్తాము అనేటువంటిది ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నామండి. మరి యేసుక్రీస్తు ప్రభువు వలె మనం నడవడం అనేటువంటిది ఆ యొక్క ఎలా ఉంటుందంటే మొట్టమొదటిగా ఆ యొక్క జీవితంలో మనం అన్ని రంగాల్లో ఆత్మ యొక్క ఫలాలను మొట్టమొదట మనం పొందుకోవాలి. మనం జీవితంలో ఆ యొక్క అన్ని రంగాల్లో మనం జీవించేటువంటి మరి జీవితంలో మరి అన్ని రంగాలంటే మనం విద్యారంగం ఉంది, మరి ఉద్యోగ రంగం ఉంది, మరి అలాగే సేవా రంగం ఉంది. ఇవన్నీ కూడా ఈ రంగము అని ఎందుకు పేరు పెట్టారంటే మరి మనం ప్రతిదినం కూడా కార్యం చేయవలసిన వారంగా ఉంటాం కాబట్టి ఆ యొక్క మనము ఈ అన్ని రంగాల్లో మరి ఎలా నడుచుకోవాలి, మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా మనం ఎలాగా ఆత్మ యొక్క ఫలాన్ని మనం పొందుకుని మనం ఆ యొక్క వినయము మరియు సమగ్రత మరియు సరళత పాటించేటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం యేసు వలె మనం నడవాలి అని మనం ఆశపడుతూ ఉన్నామో మనలో ఏముండాలంటే ఆత్మ యొక్క ఫలాలు, ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆత్మ ఫలాలు మనం పొంది ఉండడం ద్వారా వినయము కలిగినటువంటి వారంగా ఉంటాం. అలాగే మరి సరళత మరి పాటించేటువంటి వారంగా మనం ఉంటాం. మరి మనం ఎవరితో కూడా మరి గర్వంగా మనం ప్రవర్తించం, ఎవరితో కూడా మరి ఆ యొక్క అహంభావంగా మనం ప్రవర్తించం, ఎవరితో కూడా మరి గొడవ పెట్టుకునేటట్టుగా మనం ప్రవర్తించం. మరి ఎంతో మృదు స్వభావముగా మన జీవితాలు మారిపోతాయి. ఒకవేళ మన జీవితాలు
ఆ యొక్క ఎంతో గర్వంతో ఎంతో మరి ఆ యొక్క మరి బాగా లోకంలో మనం జీవించినప్పుడు ఆత్మ ఫలాలు మనం పొందుకున్నప్పుడు ఎన్నో రకాలుగా మరి మనం గర్విష్ఠులుగా మనం ఒకవేళ జీవించవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడతామో మనలో ఎటువంటి గర్వము ఉండదండి. మనలో గర్వమంతా పోతుంది. మనం ఒకప్పుడు మనం ఒక చిన్న మాటకి కోపం వచ్చేటువంటి వాళ్ళము ఇప్పుడు ఎన్ని మాటలు అన్నా కూడా మనకు కోపం రాదు. ఎందుకంటే మనము ఆ యొక్క ఆత్మఫలాన్ని మనం పొందుకున్నాం కాబట్టి. ఈ విధంగా ఆత్మఫలాన్ని మనం పొందుకున్న తర్వాత మరి మనలో ఇటువంటి సరళ స్వభావము, మృదు స్వభావము, ఆత్మ ప్రకారంగా మనం జీవించేటువంటి విధంగా మనం మార్చబడతాం. ఆ తర్వాత రెండవదిగా మరి ఆ యొక్క మనము ఆధ్యాత్మికంగా కూడా భౌతికంగా కూడా మన జీవితాలు మారిపోయేటువంటి వాటిగా మనం ఉంటాం. మన భౌతిక జీవితాలు మరి ఇతరులైనటువంటి వారు చూసినప్పుడు మరి వారు మనలో ఉన్నటువంటి వినయము, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి నమ్రత, మనలో ఉన్నటువంటి తగ్గింపు, వీటన్నిటినీ వారు చూసి మరి వారు గుర్తుపట్టగలరు. మీరు ఆ యొక్క క్రైస్తవులా అని వారు అడుగుతారు. మీరు క్రీస్తును నమ్ముకున్నారా అని అడుగుతారు. ఎందుకు ఎలాగ వాళ్ళు అడిగారంటే మనలో ఉన్నటువంటి వినయమే, మనలో ఉన్నటువంటి మరి ఆ విధంగా తగ్గించుకోవడం, మనలో ఉన్నటువంటి ఆ విధంగా ఇతరులకు మరి ఆ యొక్క వాళ్ళలో మరి వారికి ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, మరి ఏదైనా వాళ్ళు మరి సహాయం కావాలన్నప్పుడు వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం వారికి చేయాలి మరి అనేటువంటి ఆలోచన మరి కలిగి ఉన్నప్పుడు మరి మనల్ని చూసినటువంటి వాళ్ళు ఆ యొక్క మరి ఒకవేళ ఏదైనా మనం ఒక రైల్వే స్టేషన్లో వెళ్తున్నాం అనుకోండి, మరి ఆ యొక్క మరి ఎవరైనా మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి మాకు వాళ్ళు చదువుకొని వారో లేదంటే ఏదైనా మరి వారికి తెలియకనో మరి కొత్తగా వారు రైలు ఎక్కేటువంటి వారుగానో అలాగా వచ్చినప్పుడు మనం వారికి ఒకవేళ సమయం ఉంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, మరి వాళ్ళు ఏ బండి ఎక్కాలి, ఇలాంటి వాళ్ళకి తెలియక ఒక్కొక్కసారి తప్పుగా వాళ్ళు వేరేగా ఎక్కకుండా ఒకవేళ నీకు తెలిసినట్లయితే నీ వారికి సహాయం చేయాలి. ఇదిగోమ్మా ఇప్పుడు ఈ తర్వాత మీ ఊరు వెళ్ళే బండి వస్తుంది, దాంట్లో ఎక్కండి, మరి మీరు ఒకవేళ జనరల్ బోగీలో ఎక్కాలంటే మరి అది ఎదురు ఉంటుంది లేదా వెనకాల ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి సహాయం, లేదంటే మీ టికెట్ రిజర్వేషన్ అయితే మీ టికెట్ మరి బోగి ఇక్కడికి వస్తుంది మరి అనేటువంటి విషయాలు మరి వారికి బోధించడం ద్వారా అటువంటి మరి అలాంటి మరి అనేకమైనటువంటి ఉదాహరణలు మరి మనం చెప్పుకోవచ్చు. అలాగా మనం చేయగలిగినటువంటి సహాయము ఇతరులకు మనం చేసేటువంటి వారుగా, వారు ఆపదలో ఉన్నారు, వారు సహాయం లేకుండా ఉన్నారు, ఎవరిని వారు నడిపించబడేటువంటి వారు లేరు, వారు నష్టపోతూ ఉన్నారు, వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి సహాయం అవసరము అని నీకు తెలిసినప్పుడు నీకు సహాయం చేయడం నీకు చేతనైనట్లయితే ఆ సహాయం చేయడం నీ వెనుక తీయొద్దు అని ఆ యొక్క వాక్యంలో మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒక సహోదరుడు తెలుసు. ఆ సహోదరుడు మరి ఆ యొక్క ఒక విషయం చెప్తూ ఉండేటువంటి వాడు. ఆ సహోదరుని జీవితంలో మరి ఆ యొక్క మరి ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా మరి ఏం చేస్తారంటే మరి వాళ్ళు మరి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో మరి పాలు అనేటువంటిది వాళ్ళు కొనుక్కుంటారు. అయితే మరి వాళ్ళు పాలు పోయించుకునేటువంటి వారు. ఆ పాలు పోయించుకునేటప్పుడు ఆ పాలవాడు నెలంతా పాలు పోసేటువంటి వాడు. నెలంతా పాలు పోసిన తర్వాత కరెక్ట్గా 31వ తారీఖు మరి ఆ యొక్క వచ్చేసరికి, మొట్టమొదటి తారీఖు వచ్చేసరికి ఆ యొక్క అతనికి ఎంత డబ్బులు వెళ్ళాలో అంత డబ్బులు అతనికి అకౌంట్లో పంపించేసేవాడు ఫోన్పే ద్వారా. ఆయన మరి ఆ సమయంలో చాలాసార్లు అలా చేస్తూ ఉన్నాడు. చాలా నెలలుగా అలా కంటిన్యూగా
ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంకా ఒకటో తారీఖు ఉదయము, లేదంటే అతని శాలరీ 31వ తారీఖు సాయంత్రానికి పడితే వెంటనే శాలరీ పడిన వెంటనే ఇంటి అద్దె కట్టాలన్నా, పాలు వానికి ఆ పాలు చెల్లించవలసినవి ఇవ్వాలన్నా వెంటనే అది చేసేటువంటి వాడు. ఒకరోజు ఆ ఇంటి ఓనరు అతని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడంట. మరి ఆ పాలు అతను ఇద్దరు కూడా వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, ఈయన చాలా మంచి వ్యక్తి, ఈయన చాలా మరి ఆ యొక్క 1వ తారీఖు 31వ తారీఖు సాయంత్రము జీతం అకౌంట్లో పడిన వెంటనే మా రెంట్ వేసేస్తాడు, అలాగే మా పాలుకి సంబంధించిన డబ్బులు కూడా వేసేస్తాడని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అతను వచ్చాడంట. అతను వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతూ మరి అతన్ని అడిగారంట, ఏమండి మరి మీరు ఎవరు కూడా ఇలా ఎవరు పోనీ డబ్బులు వచ్చిన వెంటనే పోనీ 5వ తారీఖు 6వ తారీఖు 10వ తారీఖు వాళ్ళు ఇస్తారు, కానీ మీరేంటండి ఇలాగ వెంటనే ఇచ్చేస్తున్నారు, మరి ఎవరు మేము మరి ఎక్కడ చూడలేదు ఇలాగ ఇవ్వడం, మరి ఏంటి దీనికి అవసరం, మరి దాని యొక్క మరి మీరు ఎలాగా ఇది చేయగలుగుతున్నారంటే ఆయన చెప్పాడంట, నా యేసయ్య నా బైబిల్లో నాకు చెప్పాడు ఏమనంటే, ఇలాగ నీ దగ్గర నీ సహోదరునికి నీవు ఇవ్వవలసింది, నీవు ఇవ్వగలిగిన తోహత నీకు ఉన్నప్పుడు, నీవు ఇవ్వగలిగినప్పుడు నువ్వు వెంటనే దాన్ని ఇవి, రేపు అని నువ్వు వాయిదా వేయొద్దు అని ఆ సహోదరుడు మరి ఆ యొక్క నా బైబిల్ గ్రంథం నాకు బోధించింది, అది నేను పాటిస్తున్నాను అని ఆ పాలవానికి ఇంటి అద్దెవానికి చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా బైబిల్లో ఇలాంటివి కూడా బోధించారా, నిజంగా బైబిల్లో ఇలాంటి మరి విషయాలు, మరి నీ దగ్గర డబ్బుల విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండమని మరి బైబిల్ బోధించిందా, నిజమా అది అని వాళ్ళు ఆసక్తి, బైబిల్ చదవాలనేటువంటి ఆసక్తి కలిగింది. వారిద్దరికి నేను బైబిల్ ఇచ్చాను, ఆ తర్వాత వారు దేవుణ్ణి విశ్వసించారు అని ఆ బిడ్డ చెప్తా ఉన్నాడు. ప్రియులారా చూడండి, మరి ఈ విధంగా మనం చేసేటువంటి చిన్న చిన్న పనులు మరి అవి మనవి కాదు, ఆ డబ్బు మంది కాదు, మరి ఆ యొక్క పాలవానికి సంబంధించిన డబ్బే. మరి 31వ తారీఖు మనకి జీతం వచ్చేసింది, మరి ఇంటి అద్దె అతనికి కూడా ఇచ్చేయాలి, అతనికి సంబంధించిన డబ్బు మన దగ్గరకు వచ్చింది, మరి ఇప్పుడు కాకపోతే 10వ తారీఖు కాకపోతే మరి ఎప్పుడైనా ఇవ్వాల్సిందే. అయితే ఎప్పుడైతే వచ్చిన వెంటనే మరి ఇచ్చేటువంటి లక్షణము ఆ వ్యక్తి కలిగి ఉన్నాడో, ఆ వ్యక్తి ఇచ్చి నమ్మకంగా మరి దేవుని వాక్యమును బట్టి చేసినటువంటి క్రియను బట్టి మరి ఆ దినమున దేవుని నామం అక్కడ మహింపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేనండి మంచి పనులు మనం చేయడం, ఆత్మఫలము కలిగినటువంటి వారు చేసేటువంటి మంచి పనులు. మరి ఆ విధంగా మనం చిన్న చిన్న వాటిల్లో కూడా మరి మనం ప్రభుని మహింపరిచే వారిగా ఈ యొక్క ఆత్మ ఫలాలు మనము కలిగి ఉన్నప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము, ఈ యొక్క ఆత్మఫలము మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఈ విధంగా వినయము, సరళత మరియు సమగ్రత, వాక్య ప్రకారం జీవించడము, వాక్యాన్ని అవలంబించడము, మరి ఆ యొక్క మరి ప్రతీది కూడా మరి ఎంతో ప్రభావితము, ఇతరులైనటువంటి వారిని ఎంతో ప్రభావితం చేసే విధంగా మన జీవితాలు ఉంటాయండి. ఎప్పుడైతే మనం వాక్య ప్రకారం మనం జీవించామో, యేసు క్రీస్తు వలె మనం ఈ లోకంలో జీవించామో, ఇలాగ అనేక జీవితాలకు మనము ప్రభావితం చేసేటువంటి వారుగా మనం ఉంటాము. ఈ శరీర రీతిగా మనం ఉంటాము, అలాగే ఆధ్యాత్మిక మరి రీతిగా కూడా మనము ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా ఆత్మ విషయంలో కూడా మనము ఆ యొక్క నమ్మకంగా మనం కలిగి ఉండాలి. మన ఆలోచనలు, మన యొక్క మరి ఏమేమి ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉన్నాం, ఇతరులను మరి బాధ పెట్టాలని ఒకవేళ ఆలోచిస్తున్నామేమో, అటువంటి మరి ఆలోచనలు మనకు రావడానికి వీల్లేదు. మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన శరీర రీతిగా కూడా ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఆత్మలో కూడా ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన తలంపుల్లో కూడా, ఆయన మనసులో కూడా, ఆలోచనల్లో కూడా ఏ పాపము చేయలేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి మనము శరీర రీతిగా మనము నమ్రత,
మరి వినయము కలిగినటువంటి వారంగా మనం ఎలా జీవిస్తున్నామో ఆత్మీయ రీతిగా ఆత్మలో కూడా మరి చెడ్డ ఆలోచనలు మనకు వస్తున్నాయంటే ఆ ఆలోచనలను రానివ్వకుండా ప్రభువా నాకు సహాయం చేయి, ఈ చెడ్డ ఆలోచనలు నాకు రాకుండా నువ్వు సహాయం చేయి, నన్ను తప్పించు, నన్ను విడిపించు, నన్ను పవిత్రపరిచయ్యా, నా మనస్సును నా శుద్ధీకరించు, నాకు మంచి ఆలోచనలే రావాలి, ఈ చెడు ఆలోచనలు నాకు రావడానికి వీల్లేదు అని ఆ యొక్క మరి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుని మరి ఆ యొక్క మంచి ఆలోచనలు మనం కలిగి జీవించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రియులారా, మరి ఆ విధంగా మనము ప్రతి దినము ఈ విధంగా ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. మరి శరీరాన్ని మరి మనం జయించాలి, పాపాన్ని మనం జయించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి అంటే మనలో ముఖ్యముగా మనం ఉండవలసినటువంటి విషయం ఏంటంటే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆ యొక్క ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవం కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన అనుభవము మనం కలిగి ఉండాలి. ఈ మోకాళ్ళ ప్రార్థన అనుభవము మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఫలించేవిగా ఉంటాయి అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ విధంగా మోకాళ్ళ ప్రార్థన మనము ఆ ప్రార్థన మరి ఆ యొక్క మన జీవితాల్లో మనం ప్రతి దినము మరి ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విడువక ప్రార్థన చేయండి అని ఆయన చెప్పారండి. మరి ఆ విధంగా ప్రార్థన విషయంలో, వాక్య ధ్యానం విషయంలో, వాక్యము నేర్చుకునేటువంటి విషయంలో, వాక్యము చదివేటువంటి విషయంలో, వాక్యమును మరి నేర్చుకుని వాక్యమును ధ్యానించేటువంటి విషయంలో, మరి ఆ యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించేటువంటి విషయంలో, వాక్యము మరి ప్రకారంగా నడుచుకునేటువంటి విషయంలో మరి మనము ఆ యొక్క చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. అలాగే మనము మరొక విషయం ఏంటంటే మనము ఆ యొక్క ఈ వ్యక్తిగతంగా మనము జీవించేటువంటి విషయంలో, మన వ్యక్తిగత జీవితాల్లో, అలాగే మన సమాజంలో, సంఘంలో మనము జీవించేటప్పుడు మనం ప్రభువుని ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఈ యొక్క మరి ఆ యొక్క సమాజముగా కూడినప్పుడు మనం ఆరాధించే అనుభవం మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా కూడా మనము ఆయనను ఆరాధించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. మరి దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆయన ఆరాధనలో మరి ఆయన వ్యక్తిగతంగా ఆయన దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. ఈ వ్యక్తిగతమైనటువంటి ఆరాధన మనం కూడా అలవాటు చేసుకోవాలి. మరి వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉండాలి. వ్యక్తిగతంగా మనం వాక్యాన్ని ధ్యానించేటువంటి అలవాటు మనకు ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా ఆరాధన చేసేటువంటి ఆరాధన మనం కలిగి ఉండాలి అనేటువంటిది. అలాగే వ్యక్తిగతంగా ఆరాధించడం మాత్రమే కాకుండా మరి సంఘంలో మరి సమాజంలో మనం కూడినప్పుడు వారి మధ్యలో కూడా మనం ఆరాధించే వారంగా మరి అది ఒక మన జీవన విధానంగా అది మారేదిగా ఉండాలి. మన ఆ విధంగా ఆ యొక్క మన జీవన విధానంలో అది ఒక మనకు ఒక అలవాటుగా అది మారిపోవాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు మనం ఒక అలవాటుగా మరి నా జీవితము నేను ప్రభువులో నేను జీవిస్తున్నానంటే నేను ఒక ఆరాధికుడిగా ఉండాలి, నేను ఒక ప్రార్థనాపరుడుగా ఉండాలి, నేను ఒక విశ్వాసిగా ఉండాలి, నేను ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి వాడిగా ఉండాలి అనేటువంటి మరి ఆలోచనలు మనం కలిగి ఉండి మరి ఈ లోకంలో మనం జీవించినప్పుడు మరి దేవునికి ఎంతో మహిమ కలుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన ఈ విధంగానే జీవించారు. ఆయన ప్రార్థనలో ఆయన ఎల్లప్పుడూ కూడా తండ్రితో మాట్లాడేటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు.
మరి ఆ యొక్క దేవుడు మరి తండ్రి ఏదైతే ఆయనకు బోధించాడో దానికి విధేయత చూపించే విషయంలో ఆయన ఎప్పుడు కూడా తప్పిపోలేదండి. మరి ఆయన ప్రతి మాటకు ఆయన విధేయత చూపించారు. అలాగే మనం కూడా మరి ప్రతి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ప్రతి మాటను మనం విధేయత చూపించేవారుగా మనం ఉన్నప్పుడు మరి ఆయనకి ఎంతో మహిమ కలుగుతుంది. మనం ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మరి చాలాసార్లు మరి ఆ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి వారు మనకు కొన్ని విషయాలు చేయమని చెప్తారు. మనం ఏం చేస్తామంటే అవి కొన్నిసార్లు మన అశ్రద్ధ వల్ల లేదంటే మన బద్ధకం వల్ల మనం ఏం చేస్తామంటే అది కొన్నిసార్లు మనం చెయ్యం, లేకపోతే ఆలస్యం చేస్తాం. అయితే మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే మనం ఒకవేళ దాన్ని మర్చిపోయినా మనకి ఆ చెప్పినటువంటి వ్యక్తి ఒకవేళ నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, లేదంటే నీ తండ్రి అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు, నీ యొక్క మరి ఆ యొక్క నీ కుమారుడు అవ్వచ్చు, నీ కుమార్తె అవ్వచ్చు, ఎవరైనా కూడా ఆ చెప్పినటువంటి వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే నేను అడిగాను ఇతను చేయలేదు, అంటే నేనంటే ప్రేమ లేదు అనేటువంటి విధంగా ఒక రకంగా బాధపడుతూ ఉంటాడు. అయితే నువ్వు ఆ యొక్క అడిగిన వెంటనే నువ్వు చేయగలిగితే, నువ్వు వెంటనే చేసినటువంటి అయితే ఆ విధంగా ఆ వ్యక్తి ఎంతో మరి సంతోషిస్తాడు. మరి నువ్వు ఎందుకు నా భర్త మరి ఇదిగో నేను ఈ పని చేయమని చెప్పాను, మరి వెంటనే ఆ పని చేశాడు అనే ఆ భార్య ఎంతో సంతోషిస్తుంది. మరి నా కుమారుడు నేను ఈ పని చేయమని చెప్పాను వెంటనే చేశాడు మరి అని ఆ తండ్రి ఎంతో సంతోషిస్తాడు. మరి ఇదిగో నా కుమార్తె నా తండ్రిని ఇది అడిగాను, మరి నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించి ఈ కార్యం వెంటనే చేశాడు అని ఆ కుమార్తె ఎంతో సంతోషిస్తుంది. మరి అలాగే మరి మనుషులే మరి వారు చెప్పినటువంటిది మన ఆ యొక్క మనము వెంటనే మరి చేసినప్పుడు మరి వారు ఎంతో సంతోషిస్తూ ఉంటే మరి దేవాది దేవుడు ఆయన చెప్పినటువంటి విషయాలు మనం వెంటనే మనం చేసినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడో కదా. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే మీరు విధేయత అనేటువంటిది మీకు ప్రాముఖ్యమై ఉన్నది. మీరు మాట వినడము, త్వరగా మాట వినడం అనేటువంటిది మీరు నేర్చుకోవాలి. త్వరగా ఆ విధంగా మీరు మాట విన్నప్పుడు మరి నేను ఎంతో సంతోషించేవాడుగా నేను ఉంటాను. ఒకవేళ మీరు ఆలస్యం చేసి కాదులే ఇప్పుడు కాదులే తర్వాత ఇప్పుడు కాదులే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు ముసలివాడు అయిపోయిన తర్వాత దేవుడు అప్పుడు మరి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రావాలి నేను లైఫ్లో, మరి అన్నీ కూడా నేను స్థిరపడిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, ఆ యొక్క దేవుని మరి అంగీకరిస్తాను, ఆయన మార్గాల్లో జీవిస్తాను అనుకున్నట్లయితే మరి దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. దానివల్ల దేవునికి ఎటువంటి మహిమ కలగదు. దేవుడు మన ఎడల ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో నా గురించి ఎప్పుడు తెలుసుకుంటాడు, నా యొక్క విషయాలను నాకు ఎప్పుడు విధేయుడవుతాడు, నా మాట ఎప్పుడు వింటాడు అని ఆయన ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాడు. మరి అలా కాకుండా మరి ఆయన చెప్పిన వెంటనే ఆయన ఇదిగో ఈ కార్యం చెయ్యి అని చెప్పిన వెంటనే మనం చేసినట్లయితే మరి ఆయన ఎంతగానో సంతోషపడతారు. అందుకని ఆయన చెప్పారు కదా, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పారండి. అలాగే మనము కష్టపడి బలి అర్పించేటువంటి వారుగా ఏదో చేస్తే దేవుడు సంతోషపడతాడేమో, మరి ఏదో మనం ఆ కష్టపడి ఇదేదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మన సొంత ఆలోచనలు బట్టి ఎంతో కష్టపడి దేవుణ్ణి సంతోషపెట్టాలని అంటే అదంతా కూడా మరి దానంతటికంటే కూడా నీవు మొట్టమొదట ఆయన మాట విను. మరి ఇవన్నీ కూడా నువ్వు బలి అర్పించి అది కష్టపడి అటు చేసి ఇటు చేసి ఆ పని చేసి ఈ పని చేసి లేకపోతే ఏదో రకంగా బలి అర్పించడం అంటే చాలా అన్నీ సమకూర్చుకోవాలి ఒక బలి అర్పించాలంటే. మళ్ళీ ఆయనకు బలి నాకు ఇష్టం లేదు కానీ నా మాట విను, అదే నాకు ఇష్టమైనటువంటి బలి. నాకు విధేయత చూపించు, అదే నాకు ఇష్టమైనటువంటి బలి. నాకు ప్రార్థన చెయ్యి, నీ హృదయంతో ఆరాధన చెయ్యి, అదే నాకు ఇష్టమైనటువంటి బలి ఆయన చెప్తా ఉన్నాడు. మరి నీవు విశ్వాసము కలిగి ఉండి నా యందు నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థన చేయడం అలవాటు చేసుకో, అదే నాకు ఇష్టమైనటువంటి బలి అని చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా మనము ప్రభుకి ఇష్టకరంగా
ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. చాలా విషయాల్లో మరి ఆ యొక్క మరి మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మరి మనము ఆ యొక్క దేవుని దగ్గరికి నడిపించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. మనము ఎప్పుడైతే మరి దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం జీవిస్తూ మనం మరి ఇదిగో నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను, మీరు కూడా దేవుని వాక్య ప్రకారం జీవించండి అని మనం మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి మరి మరి బిడ్డలకు, మరి కుటుంబ సభ్యులకు, మరి మన సంఘంలో ఉన్నటువంటి వారికి, మన గ్రామంలో ఉన్నటువంటి వారికి మరి ఈ విధంగా మీరు జీవించినప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ విధంగా దేవుని యందు మరి విశ్వాసం ఉంచి మీరు జీవించినప్పుడు మీ జీవితాలు ఎంతో విడుదల కలిగి మీరు జీవితాలు జీవిస్తారు మరి అనేటువంటిది మీరు చూసినప్పుడు ఆ విధంగా మరి ఇతరులకు కూడా మరి మీరు బోధించి మరి వారిని కూడా దేవునిలో మీరు మరి జీవించమని మీరు ప్రోత్సహించాలని ప్రభు కోరుకుంటున్నారండి. ఆ విధంగా మరి ప్రజలు మరి మీ జీవితాలను చూసి ప్రభువును తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. మీ జీవితంలో మరి మీరు కలిగి ఉన్నటువంటి ఏదైతే మరి వినయము, విధేయత, వాక్యానికి లోబడడం, వాక్యానుసారంగా జీవించడము మరి వాటిని బట్టి మరి ప్రజలైనటువంటి వారు మరి మీ దగ్గర నేర్చుకుని ఇదిగో ఇతను భక్తిగా ఉన్నాడు, ఇతను ఈ విధంగా భక్తిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇలాగ భక్తిగా ఉందాము, ఇతను ఈ విధంగా భక్తిగా ఉండడం వల్ల ఇతని జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు, మనం కూడా భక్తిగా ఉన్నట్లయితే మన జీవితం కూడా ఎంతో ఆశీర్వదించబడుతుంది, మన జీవితం కూడా ఎంతో మార్పు కనపడుతుంది. ఒకప్పుడు ఇతను లోకంలో ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉండేటువంటి వాడు, మరి ఒకప్పుడు ఇతను లోకస్తుడిగా జీవించినప్పుడు ఎంతో మరి ఎవరిని కూడా లెక్క చేసేటువంటి వాడు కాదు, చాలా గర్వంగా ఉండేటువంటి వాడు, మరి రకరకాల మరి మాటలు మాట్లాడేటువంటి వాడు, మరి ఎంతో మరి అతని దగ్గరికి వెళ్ళాలని నుంచోవాలంటే భయం వేసేది. మరి ఈరోజు ఇతను మారిన తర్వాత ఎంతో గొప్ప మార్పు ఇతనిలోకి వచ్చింది, మొత్తం మారిపోయాడు. ఒక మరి దోషకుడుగా, హింసకుడుగా మరి ఉన్నటువంటి మరి పౌలు లాంటి మరి వారిని ఎంతో మృదువుగా, సాధువుగా, ప్రేమ కలిగినటువంటి వారిగా మార్చినటువంటి దేవుడు మరి అలాగే మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, ఆయన మార్గంలో జీవించేటువంటి వారిని కూడా ఆయన ఆ విధంగా మార్చేటువంటి వాడిగా ఉంటాడనేటువంటిది మనం తెలుసుకోవాలండి. అందుకనే మరి ఆ విధంగా మరి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనలో ఉన్నటువంటి తేడాను వాళ్ళు గమనిస్తారు. మనం ఎప్పుడైతే లోకానుసారంగా మనం జీవించినప్పుడు ఎలా జీవించామో, మరి యేసయ్య మార్గంలో మనం జీవించినప్పుడు, ఆయన పోలి మనం జీవించినప్పుడు మన జీవితం ఎలా మారిందో అనేటువంటిది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు మన జీవితాన్ని బట్టి మనం వారి జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి వారుగా ఉంటాం. మరి ఆ విధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల ఎడల, అలాగే మన భర్త ఎడల, మరి భార్య ఎడల, మన బంధువుల ఎడల, మన స్నేహితుల ఎడల మన ప్రవర్తన అంతా కూడా ఒక మార్పు కలిగినటువంటి ప్రవర్తనగా అది ఉన్నప్పుడు మరి వారందరూ కూడా మన కుటుంబస్తులు, మన బంధువులు, మన స్నేహితులు, మన గ్రామస్తులు మనలో మరి దేవుని మరి యేసు ప్రభువుని చూసేటువంటి వారుగా, మరి మనలో ఆ యొక్క మార్పును వారు గమనించేటువంటి వారుగా మన జీవితాలు మార్చబడతాయండి. మరి మరి అంత గొప్ప మరి ఆ యొక్క విధానంలో మరి మనము మార్చబడతాం. అలాగే మనకున్నటువంటి మరి ఈ యొక్క అందరికీ ఉన్నటువంటిది మరి 24 గంటల సమయమే కదండి. మరి మనకున్నటువంటి సమయము మరి ఒకవేళ మనకు సామర్థ్యాలు మరి వేరువేరుగా ఉండొచ్చు, కానీ మరి వనరులు వేరువేరుగా ఉండొచ్చు, కానీ కొంతమంది సామర్థ్యం చాలామంది ఎక్కువ బలవంతులుగా ఉంటారు, మరి కొంతమంది బలహీనులుగా ఉంటారు. అయితే కొంతమందికి ఎక్కువ మరి అన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని వనరులు ఉంటాయి, కొంతమంది దగ్గర తక్కువ వనరులు ఉంటాయి. మరి అయితే ఈ సామర్థ్యము, ఈ వనరులు మరి వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఈ సమయము అనేటువంటిది
ఆ యొక్క మరి అందరికీ కూడా ఒకటేనండి. అందరికి కూడా రోజుకి 24 గంటలే ఉంటాయి. ఈ సమయము, సామర్థ్యము, వనరులు వీటన్నిటినీ మనము మనం కలిగి ఉండి మనం వాటిని బట్టి మనకున్నటువంటి సమయాన్ని మనం దేవునికి సమర్పించి, ప్రభువా ఇదిగో నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను ఈ సమయంలో నేను ఏం చేయాలి, మరి నేను ఏ విధంగా నేను దాన్ని నా యొక్క ఉపయోగం కొరకు, నా అభివృద్ధి కొరకు నేను వాడుకోవాలి అని మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మనకి ఆయన నేర్పిస్తారండి. ఆయన మనకి ఆ యొక్క సమయాన్ని ఎలాగా మనము ఉపయోగించాలి, సమయాన్ని ఎలాగా మనం వినియోగించాలి అనేటువంటి విషయాలు ఆయన మనకి నేర్పిస్తారు. అలాగే ఆ విధంగా మనము మనకున్నటువంటి సమయాన్ని వృధా చేయకుండా, మరి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కదండి, ఇదిగో దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక మరి మీరు జ్ఞానుల వలె, మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు మరి ఉండడానికి మీరు నిర్ణయం తీసుకోండి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే దేవుని మరి బిడలంగా మనం జీవిస్తున్నామంటే ఈ లోకంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును పోగొట్టుకోకుండా, మనకున్నటువంటి సామర్థ్యాన్ని మనం వ్యర్థం చేయకుండా, మనకు ఉన్నటువంటి వనరులను మనం వ్యర్థం చేయకుండా, మనం వాటిని సరైనటువంటి రీతిలో మన ఆత్మీయ అభివృద్ధికి, మరి యేసు క్రీస్తు వలె మనము ఆయన పోలి లోకంలో నడవడానికి మనం వాటిని ఉపయోగించుకోవాలి. మరి ముందులో మనం చెప్పాం కదా, మరి చిన్న చిన్న విషయాలు, ఆయనకు ఉన్నటువంటిది ఆ ఇంటి అద్దె చెల్లించే విషయము, ఆ పాలవానికి డబ్బులు ఇచ్చే విషయము, మరి ఆయనకు ఉన్నటువంటి వనరులు ఉపయోగించే విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. మరి అలాగా మరి ఆ నమ్మకంగా ఉన్నప్పుడు తద్వారా మరి ఇద్దరులకు దేవుని సువార్తను చెప్పగలిగాడు. ఆ ఇంటి యజమానుడికి దేవుని సువార్తను చెప్పగలిగాడు. అలాగే మరి ఆ పాలు వేసేటువంటి పాలవానికి కూడా దేవుని సువార్తను చెప్పగలిగాడు. మరి వారు ఆ విధంగా అతన్ని గమనిస్తూ వచ్చారు. వారికి వారే అడిగారు, ఎవరు మీరు ఎందుకు ఇలాగ ఇస్తున్నారు, ఎవరు అలా ఉండరు, మీరు ఎందుకు ఇలాగ ఉంటున్నారు అనేటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి. లోకస్తులందరూ కూడా మరి ఒకవైపు ఉంటే, విశాల మార్గంలో వెళ్ళేటువంటి వారందరూ ఒక మార్గంలో ఉంటే, యేసయ్యను వెంబడించేటువంటి మనమందరం కూడా మరి ఒక ప్రత్యేకత మనలో కనపడాలి. మనలో అటువంటి మరి ఈ యొక్క దేవుని మరి పోలి నడిచేటువంటి ఒక అనుభవము, మరి దేవుని వలె మనం జీవించేటువంటి అనుభవము ప్రజలు మనలో చూసేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి అనేటువంటిది, మనకున్నటువంటి వనరులు ఉపయోగించే విషయంలో, మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మరి చాలా జ్ఞానముతో, తెలివితో సమయాన్ని ఎంతైతే మనము జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకుంటామో, సమయం అనేటువంటిది మరి డబ్బుతో మనం దాన్ని పోల్చలేమండి. డబ్బు కన్నా అది చాలా విలువైనది. ఇప్పుడు డబ్బు పోతే మనం సంపాదించుకోవచ్చు, మరి ఆరోగ్యం పోతే మళ్ళా తిరిగి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. అయితే సమయము మరి వ్యర్థమైపోయినట్లయితే, సమయము గతించిపోయినట్లయితే, గతించినటువంటి సమయం అనే ఎంత ఇచ్చినా కూడా మనం తిరిగి పొందుకోలేం. మరి అందుకనే ఆ సమయాన్ని ఖర్చు పెట్టేటువంటి విషయంలో, సమయాన్ని వెచ్చించేటువంటి విషయంలో మన సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తూ ఉన్నాం, మన సమయం ఎక్కడ వ్యర్థమవుతూ ఉంది, మనం ఎందుకు ఆ సమయాన్ని అక్కడ అంతసేపు మనం కేటాయించాం అని మనం చూసుకున్నట్లయితే, మరి ఎందుకు మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ దేవునికి ఇష్టకరంగా మనం జీవించడం లేదో అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. చాలామంది చేతుల్లో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. మొబైల్ ఫోన్స్ అలాగా మరి మనం చూస్తూ ఉంటే గంటలు గడిచిపోతూ ఉన్నాయి. మరి మరి పొద్దున అవుతుందో, మధ్యాహ్నం అవుతుందో, సాయంత్రం అవుతుందో, రాత్రి అవుతుందో, మధ్యరాత్రి అవుతుందో, తెల్లవారుజాము అవుతుందో కూడా తెలియట్లేదు. అంతగా అందులో మరి మరి చాలా మరి విషయము మరి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మరి ఆ విధంగా వారు ఏమవుతుందంటే వారికి తెలియకుండా వారి సమయము వ్యర్థమైపోతూ ఉంది. అంత మాత్రమే కాదు, వారి ఆరోగ్యము
మరి వ్యర్థమైపోతూ ఉంది. వారి మనస్సు మరి ఆ యొక్క ఎంతగానో మరి కలత మరి చెందుతూ ఉంది, కలవరము చెందేటువంటి వారిగా మరి చాలామంది ఈ దినాల్లో మరి ఎక్కువగా సెల్ ఫోన్లు చూసి ఎక్కువగా మరి త్వరలోనే వారు కళ్ళద్దాలు వేసుకునేటువంటి వారుగా కూడా అయిపోతూ ఉన్నారు. మరి ఈ విధంగా మరి వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, వారి సమయం కూడా మంచిది కాదు. మరి వారికి మనము వారు చెప్తున్నా కూడా వారికి అర్థం కాదు. ఎందుకంటే మరి మొట్టమొదట మరి వారికి ఎందుకంటే వారు వారు ఆ యొక్క మనం చెప్పినా కూడా మరి వాళ్ళు ఏదో మనం వాళ్ళని బాధ పెట్టాము, మనం బాధ పెడుతున్నాం అనుకుంటారు, కానీ అది మంచి మార్గం అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ చిన్న పిల్లలు, చిన్న వయసు, వారికి అంత జ్ఞానం లేదు కాబట్టి మరి పెద్దవారిగా మరి ఆ యొక్క యేసు ప్రభు మార్గాల్లో నడిచేటువంటి వారిగా సమయం యొక్క మరి విలువ మనకు తెలుసు. మరి ఆ యొక్క మరి మనకున్నటువంటి వనరులను ఎలా వాడాలో అనేటువంటిది మనకు తెలుసు. అలాగే మనము సమయాన్ని, వనరులను, మన సామర్థ్యాన్ని ఎంతో జాగ్రత్తగా మనం వాడి ప్రభువుని మహింపరిచే వారిగా మనం ఉండాలి అనేటువంటిది మరి ఆ యొక్క మరి దేవుని యొక్క మాటలను బట్టి మనం ప్రోత్సహించబడతా ఉన్నామండి. మరి నీ సామర్థ్యము మరి నీవు జాగ్రత్తగా మరి దాన్ని ఆ యొక్క నువ్వు వ్యర్థమైనటువంటి విధంగా నీ సామర్థ్యాన్ని నీవు వాడడానికి వీల్లేదు. నీ సామర్థ్యాన్ని దేవుని యొక్క పరిచర్యకు నీవు వాడేవాడిగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేయడానికి నీ శక్తిని నువ్వు వాడాలి. నీవు ఆ యొక్క ఎలుగెత్తి ఆరాధన చేయడానికి నీ శక్తిని నువ్వు వాడాలి. మరి ఆ విధంగా నీ శక్తిని, నీ బలాన్ని దేవుని మహిమ కొరకు నీవు వాడినప్పుడు, దేవుని సువార్త పరిచర్యకు నీవు వాడినప్పుడు అది నీకెంతో ఆశీర్వాదకరము, నీకెంతో మరి దేవుని యొక్క దీవెన, దేవునికి మహిమ తీసుకొచ్చేవాడుగా నీవు ఉంటావు అనేటువంటిది మరి మనం తెలుసుకుంటున్నాం. అలాగే అనేకులైనకి మరి తెలియనటువంటి వారికి, బిడ్డలకు, యవనస్తులకు మరి సమయం విలువకు తెలియక మరి మరి వృధా చేస్తున్నటువంటి యవనస్తులకు మంచిగా, నాయనా బాబు ఇది మంచిది కాదయ్యా, వాక్యం ఏం చెప్తుందంటే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమని, నీ సమయాన్ని ప్రార్థనలో నువ్వు గడపమని, నీ సమయాన్ని వాక్య భాగమును మరి చదివడానికి నువ్వు వాడమని, అలాగే నీ సమయమును, నీ బలాన్ని, నీ సామర్థ్యాన్ని, నీ వనరులను మరి ఆ యొక్క దేవుని కొరకు నువ్వు వాడాలి. నీవు మంచి పాటలు పాడేటువంటి వరాన్ని నువ్వు కలిగి ఉండి దేవుని కొరకు పాటలు పాడేటువంటి వాడిగా, నీ బలాన్ని నువ్వు వాడేటువంటి వాడుగా, దేవుని కొరకు నిలబడేటువంటి వాడుగా, దేవుని కొరకు మరి సువార్త పనిచేసేటువంటి వాడుగా, నీవు పరిచర్యలో పాలుపంపులు పొందేటువంటి వాడుగా, సంఘంలో మరి ఒక మంచి మరి యవన బిడ్డగా, సంఘంలో మరి దేవుని కార్యాలు జరిగించేటువంటి వాడుగా మరి ఆ యొక్క నీవు ఉండాలి. మరి దేవుని యొక్క సంఘంలో మరి నీవు ఒక బలమైనటువంటి స్తంభముగా నీవు నిలబడాలి అని మనము ఆ యొక్క యవనస్తులను మరి చిన్న బిడ్డలను మనం ప్రోత్సహించి మరి వారిని మరి దేవుని వైపు నడిపించేటువంటి వారుగా, సరైన మార్గంలో మనం నడిపించేటువంటి వారుగా మనం ఉండాలి. మరి ఈరోజు మరి చాలామంది నేను పాటలు పాడుతున్నప్పుడు చాలా మెచ్చుకుంటూ ఉంటారు. మరి ఆ యొక్క వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నేనేమి పాటగాడినేమి కాదు. మరి ఆ యొక్క మరి అయితే నా చిన్నతనంలో మరి నన్ను ప్రోత్సహించేటువంటి వారు, మరి నా తల్లిదండ్రులు వారు ఏం చెప్పేటువంటి వారంటే నువ్వు పాట పాడు అని వాళ్ళు నన్ను అడిగేటువంటి వారు. సంఘంలో లేచి నిలబడి ప్రతి వారము ఒక పాట లేదా 2 పాటలు నాతో పాడించేటువంటి వారు. అలా చిన్న వయసు నుంచి కూడా వారు నా తల్లిదండ్రులు అలా అలవాటు చేయడం ద్వారా మరి నేను ఈరోజు మరి ఆ యొక్క పాటలు పాడేటువంటి తలాంతును నేను పొందుకోగలిగాను. అలాగే మరి ఆ యొక్క బాలుడు నడవలసిన త్రోవను మనం వానికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ఎలాగైతే వాక్యంలో సెలవివ్వబడిందో, అలాగే మన చిన్నతనంలో మన బిడ్డలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు మరి వారికి వారికి ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ దేవుని ఆరాధించాలి, ఎలాగ దేవుణ్ణి మరి స్తుతించాలి, ఎలాగ దేవునికి ప్రార్థన చేయాలి, ఎలా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఎలాగ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగ నీ బలాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీ వనరులను దేవుని మహిమ కొరకు నువ్వు వాడాలి అని మనం బోధించి మనం ఆ విధంగా మరి మనం ఆ యొక్క చేస్తూ మరి ఇదిగో
మరి వారికి ఒక మాదిరిని మనం చూపించినప్పుడు మనల్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం చేసే పనులు ఏమిటి అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉంటారు. మరియు ఆ చిన్న బిడ్డలు మనల్ని, తల్లిదండ్రులు అనేటువంటి మనల్ని గమనించినప్పుడు ఆ విధంగా మనము ఏ పనులు చేస్తున్నామో మరి ఆ పనులు జాగ్రత్తగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందుకనే మనం చేసేటువంటిది మనం చాలా జాగ్రత్తగా మనం చేయాలి. చాలా మరి ఆ యొక్క వాళ్ళు చూస్తున్నారు, ఇది వారి మీద ప్రభావం చూపిస్తుంది. వారు దీన్ని బట్టే వాళ్ళు మరి రాబోయే దినంలో వాళ్ళు నేర్చుకుంటారనేటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకుని మనం వాళ్ళ ముందు ఎటువంటి మరి లోక సంబంధమైనటువంటి కార్యాలు మనం చేయడానికి వీల్లేదు. మరి లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. మరి సమయాన్ని వృధా చేయడానికి వీల్లేదు. మనం ఎప్పుడు చూసినా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారుగా, దేవుని మరి సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మనం ఉండి మరి వారికి విశ్వాసంలో మనం ఎదుగుతూ, విశ్వాసం ద్వారా మరి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూసేటువంటి వారంగా మనము మరి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మరి పరిస్థితులు, మరి చుట్టూ ఉన్నటువంటి వారు కూడా, మన బంధువులు, మన ఇంట్లో స్నేహితులు, మరి ఆ యొక్క కుటుంబస్తులు, వీరందరూ కూడా వారు కూడా మన ద్వారా అనేక విషయాలను వారు నేర్చుకునేటువంటి ఉండాలి. మనము అలాగే తల్లిదండ్రులు అనేటువంటి మనము, మరి పెద్దలైనటువంటి మనము, చిన్నలైనటువంటి వారిని ప్రోత్సహించేటువంటి వారుగా, చిన్నలైనటువంటి వారిని దేవుని సంఘానికి నడిపించేటువంటి వారుగా, మరి ఆ యొక్క దేవుని సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటో అనేటువంటిది వారికి వివరించాలి. మరి దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ సంఘంలో, నీ సన్నిధిలో మరి 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఆ విధంగా ఆ యొక్క ధన్యత ఏమిటనేటువంటిది, 1 దినము గడిపితే 1000 దినముల కంటే ధన్యత ఏమిటనేటువంటిది మనం తెలుసు, మనం అనుభవించి మరి అలాగే ఇతరులకు బోధించేటువంటి వారుగా మనం ఉండాలి. మరి ఆ విధంగా మనం ఉన్నప్పుడు మరి ఆ యొక్క మన కుటుంబాలను, మన స్నేహితులను మనం దేవుని వైపు నడిపించుకునేటువంటి వారంగా ఉంటాం. మరి మనం ఆ యొక్క సంఘం యొక్క ప్రాముఖ్యత, మనము ఆ యొక్క దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో జరిగేటువంటి కూడికలకు మనం వెళ్ళాలి. దేవుని మందిరంలో జరిగేటువంటి ఆ యొక్క ప్రతి కూడికకు నువ్వు వెళ్ళాలి. మరి బైబిల్ స్టడీ జరిగితే బైబిల్ స్టడీకి వెళ్ళాలి బుధవారం. మరి అలాగే శుక్రవారం ప్రార్థనా మీటింగ్ జరిగితే ప్రార్థనా మీటింగ్కి నువ్వు వెళ్ళాలి. ఉపవాస కూడిక జరిగితే శుక్రవారం ఉపవాస కూడికి నువ్వు వెళ్ళాలి. శనివారం విజ్ఞాపన కూడిక జరిగితే విజ్ఞాపన కూడికి వెళ్ళాలి. అలాగే సోమవారం స్త్రీల కూడిక జరిగితే సోమవారం స్త్రీల కూడికి వెళ్ళాలి. ఇలాగ వారంలో మరి సంఘంలో మరి ఏమేమైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ నీవు సమయం ఉన్నట్లయితే తప్పకుండా నీవు ఆ కార్యక్రమాలన్నిటికీ నువ్వు వెళ్ళి ఒక మాదిరికరమైనటువంటి జీవితము మరి నీవు జీవించినప్పుడు నిన్ను చూసినటువంటి నీ బిడ్డలు, నీ కుమారుడు, నీ కుమార్తె మరి వారు కూడా నీవలే సంఘము ఎడల మరి దేవుని సన్నిధి ఎడల ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మరి ఎదిగే మరి ఆ యొక్క మరి మొక్కల వలె వారు ఉంటారు. మరి వారు ఆ యొక్క ఫలించేటువంటి మొక్కల వలె వారు ఉంటారు. వారు నీకన్నా మరి గొప్ప విశ్వాసులుగా, నీకన్నా గొప్ప ప్రార్థనాపరులుగా, నీకన్నా గొప్ప మరి దేవుని కార్యాలు చేయగలిగినటువంటి వారిగా వారిని దేవుడు భవిష్యత్తులో వారిని దీవించి వాడుకోబోతా ఉన్నాడు. అందుకనే మరి ఈ విధంగా దేవుని మార్గాల్లో, దేవుని ఆ యొక్క కట్టడల్లో, దేవుని యొక్క వాక్య ప్రకారము నీ బిడ్డలను నీవు పెంచేవాడిగా, నీ యొక్క కుటుంబాన్ని నువ్వు నడిపించేటువంటి వాడిగా నీవు ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. మరి దేవుడు మరి మనం విన్నటువంటి మాటలన్నింటినీ కూడా మన వినికిడిలో ఆయన మరి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ యొక్క మరి మీటింగ్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి ఇది ఒక ఆన్లైన్ బైబిల్ కోర్స్ అండి. ఈ విధంగా ప్రతి ఆదివారము మరి జరుగుతుంది. ఇది రిఫార్మా అనేటువంటి ఒక సంస్థ వారు దీన్ని చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఏం చేయాలంటే మీరు విన్నటువంటి మరి ఆ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము మరి మీద మీరు ఏం నేర్చుకున్నారనేటువంటిది ఒక నోట్స్ రాసి మాకు పంపించాలి. మరి ఆ నోట్స్ రాసి మీరు మాకు పంపించినప్పుడు ఆ చివరిగా మరి మీకు ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికెట్ ఉచితమే, పూర్తిగా ఉచితము. మరి ఆ యొక్క
మీకు ఆ వాట్సాప్లోనే మీకు ఆ సర్టిఫికేట్ పంపబడుతుంది. లేదంటే పోస్ట్లో మాకు పంపండి ఆ సర్టిఫికేట్ అన్నా కూడా మీకు పోస్ట్లో పంపిస్తాం. ఆ విధంగా దేవుడు మరి ఈ యొక్క మాటలు మనం నేర్చుకుని అని ఏమి నేర్చుకున్నామో దాని మీద మనం నోట్స్ రాసి పంపించడం ద్వారా మరి మీరు ప్రతి వారం కూడా ఆదివారం మరి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ మాటలు మరి విన్నటువంటి మాటలు మరి మీరు నేర్చుకున్నటువంటి మాటలు మరి వాటి మీద మీరు ఏం అర్థం చేసుకున్నారు, మీకేం అర్థమైంది, మీరేం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది కొన్ని వివరాలు మీరు నేర్చుకున్నటువంటి విషయాలు నోట్స్గా రాసి పంపించండి. మరి మీకు ఆ యొక్క ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మరి నేను కోర్స్ కంప్లీట్ చేశానండి, నోట్స్లు పంపించాను, నాకు సర్టిఫికేట్ పంపించండి అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు సర్టిఫికెట్ మీ పేరు మీద మీకు పంపించడానికి, ఇది మేము ఇచ్చేటువంటిది కాదు, ఇది అమెరికా దేశం నుంచి రావాలి. రిఫార్మా అనేటువంటి ఆ యొక్క అమెరికా దేశంలో ఉన్నటువంటి వారు పంపిస్తారు. మరి వారికి మేము మరి మీరు కోర్సు కంప్లీట్ చేశారని మీ పేరు మేము పంపిస్తే వారు మీకు ఆ సర్టిఫికేట్ పంపించేటువంటి వారుగా ఉంటారు. దయచేసి మరి ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రతి ఆదివారం మరి ఆ యొక్క మరి కూడికలో మరి జాయిన్ అయ్యి మరి విన్న విషయాలన్నిటి మీద మీరు నోట్స్ రాసి పంపించి మరి దేవుని దీవెనలు పొందాలి. అలాగే ఒక సర్టిఫికెట్ మరి మంచి సర్టిఫికెట్ మీరు పొందుకుని మరి మీరు ఆ యొక్క దేవుణ్ణి ఎంతగానో మహింపరిచేవారుగా ఉండాలని మా కోరిక. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన మధ్యలో మరి మనోజ్ గారు ఉన్నారు, మనరాజు గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. మనరాజు గారు ప్రార్థన ఆశీర్వాదం చేస్తారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. చక్కని వాక్యం చెప్పారు పాస్టర్ గారు. అన్న చక్కని వాక్యం, చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఈరోజు మీరు ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను. అవి అయితే నా మనసులో ఉండిపోయాయి. ఖచ్చితంగా మీరు అడిగారుగా నోట్స్ రాయమని, ఖచ్చితంగా రాసి పంపిస్తామని. పాస్టర్ గారు, అది నోట్స్ అంటే ఎలాగా అంటే ఇప్పుడు దీంట్లో రాసుకొని మీకు నోట్స్ పోస్ట్ చేయాలండి? అంటే దాన్ని ఫోటో తీసి పంపించండి అన్న. ఎక్కడన్నా మీరు రాసుకుంటారు కదా, దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా పాస్టర్ గారు. ఇప్పుడు ఎవరైనా ఈ కోర్స్ చేయాలంటే ఎట్లా పాస్టర్ గారు, దీంట్లో జాయిన్ అయితే సరిపోతుంది? ఇందులో జాయిన్ అయ్యి వాక్యం విని నోట్స్ రాసి పంపిస్తే సరిపోతుందండి. ఓకే ఓకే పాస్టర్ గారు, ఓకే ఓకే. సరే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రార్థన. కనికరం కలిగిన దయగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ పరిశుద్ధ దినము రోజు తండ్రి, ఈ మే నెల చివరి వారంలో ఒక అద్భుతమైన కోర్సులో ప్రభు మేమందరం ముందుకు వెళ్ళడానికి నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి, ఏర్పాటు చేసిన ఈ ప్రణాళిక ఉద్దేశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు జచిని గారిని ఉపయోగించుకొని అయ్యా ఈరోజు ఒక 10 మంది వరకు చేరుతండి నీ వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని ఏ విధంగా మీరు జీవించాలి, యేసు వలె జీవించాలంటే తండ్రి అనే దేవుడికి ఏ విధంగా యేసు ప్రభు వారు విధేయత చూపి జీవించారో అదే విధంగా ఈ లోకంలో మేము ఉన్నప్పుడు అనేకులు ప్రభు మా వైపు చూసి నీ వైపు చూడాలంటే యేసు క్రీస్తును మేము ఏ విధంగా పోలి నడుచుకుంటే తప్ప ఈ లోకం మా వైపు కానీ నీ వైపు కానీ చూడరు ప్రభు. ఈరోజు ఒక చక్కని వాక్య విధేయత గురించి, అదే విధంగా తండ్రి ఒక విధేయత పొందుకోవాలంటే ఖచ్చితంగా వ్యక్తి పరిశుద్ధ ఆత్మచేత నింపబడాలి. అలా నింపబడటమే కాదు, ఫలాలు కూడా మేము చూపించగలగాలి. అలా ఫలాలు చూపించాలంటే ముందు ప్రార్థనాపరుడుగా ఉండాలి. అంతేకాదు మేము సమయం యొక్క విలువను కూడా మేము నేర్చుకోవాలి. మేము ఏం చూస్తున్నామో, ఏమి ఎక్కువగా గడుపుతున్నామో అనే విషయాలు, అనేక విషయాలు తండ్రి ఈరోజు అద్భుతమైన వాక్యం చేత, అభిషేకం చేత నింపబడి మా అందరి హృదయాలు తాకే విధంగా, మా అందరి హృదయాలు తెప్పరిల్లే విధంగా మరొకసారి మమ్మల్ని అందరూ స్థిరపరిచి సిద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో, ఈ ఆన్లైన్ మీటింగ్లో ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యం చేత దీవించబడ్డారో, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మరొక ఆదివారం కూడా తండ్రి మేమందరం సిద్ధపడడానికి సహాయం దయచేయండి. మరి ప్రాముఖ్యంగా దైవజనులు మీ చేతికి అప్పగిస్తూ వారి కుటుంబాలను, వారి పరిచర్యను రెండెదురుగా దీవించి ఆశీర్వదించండి. చక్కటి ఆయుష్ చేత నింపండి, ఆరోగ్యం చేత నింపండి, బలము చేత నింపండి. శ్రేష్టమైన కృప అనుదినం వారికి దయచేసిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ. వందనాలు. మరి
చేరవచ్చిన దైవ సేవకులందరికీ కూడా వందనాలండి. మరి ప్రార్థన చేస్తున్నటువంటి మన్రాజు గారికి వందనాలు, అలాగే సహోదరి పుణ్యవతి గారికి వందనాలు, అలాగే రవికుమార్ గారికి వందనాలు, డేవిడ్ పాస్టర్ గారికి వందనాలు, హేమలత సిస్టర్ గారికి వందనాలు, ప్రైజ్ లాడ్ అన్న, దుర్గేష్ చౌహాన్ భయ్య बहुत ధన్యవాద్, ఫిలిప్ రాయ్ భయ్య बहुत ధన్యవాద్, అందరికీ వందనాలండి. మరి తిరిగి మరి మనం వచ్చే ఆదివారం మరి ఇదే సమయానికి 7 గంటల సమయానికి మరి ఈ యొక్క అమ్మా అమ్మా ఇప్పుడు ఈ ఒక్క ఫోన్ లోన నేను మరి బాబు అంటే నా తర్వాత వీడిని ఫాస్ట్ గా చేయాలనుకుంటున్నాను అయ్యగారండి. అమ్మా మరి మీ ఇద్దరము ఒక్క దాంట్లో ఫోన్ లో వినొచ్చా, పెట్టొచ్చా, లేకపోతే అమ్మా పర్లేదు, నోట్స్ మాత్రం వేరువేరుగా పంపించండి అమ్మా, నోట్స్ వేరుగా రాసి పంపించండి అమ్మా. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, వందనాలమ్మా, వందనాలు అమ్మా. మరి అందరికీ వందనాలండి. దేవుడు మరి ఆ యొక్క ఛాయన అయినటువంటి మీ అందరికి కూడా వందనాలు. మరి మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆయన పరిచర్యలో బలముగా మరి అనేక ఆత్మల రక్షణ కొరకు అనేక ఆత్మలను మరి దేవుని వైపు నడిపించేటువంటి గొప్ప మరి యోధులుగా ఆయన మరి లోకంలో మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. ఆదివారం కాదనా అన్న, ఆదివారం అంటే మీరే క్లాస్ చెప్తారన్నా? అన్న అన్న ఆదివారం అదే ఇది అంటే మీరు కూడా అంటే అంటే దీన్ని వివరించాలంటే మరి మీలో మేము కూడా వివరిస్తామండి అని ఒకవేళ ఎవరన్నా చెప్తే దానికి ఏం వివరించాలనేది నేను వాళ్ళకి పంపిస్తానన్న. ఎవరన్నా మీరు ఒక్కొక్కసారి నోట్స్ రాసుకుని మిమ్మల్ని ఎట్లా ఇప్పుడు మీరు మెసేజ్ మీరు చెప్పేటప్పుడు మిమ్మల్ని రాసుకోవాలనుకుంటాను అన్న. మీకు ఏం అర్థమైంది, మీకు అర్థమైన దాన్ని ఒక నోట్స్ రాసి నాకు ఇది అర్థమైంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలాగా నా జీవితంలో ఇలాగ నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను విన్న వాక్యాన్ని బట్టి ఆ వాక్యంలో చేసినటువంటి విధంగా యేసు వల్లే నేను నడవాలనుకుంటున్నాను, అది ఎలా నడవాలనుకుంటున్నారు కొన్ని మీ విషయాల్లో, కుటుంబ విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఇంతకు ముందులా కాకుండా నేను ఇంకా యేసు వల్లే నేను ఎక్కువ సమయం నేను దేవునిలో గడపాలనుకుంటున్నాను, సమయాన్ని వృధా చేయకుండా, మరి సమయము మరి ఫోన్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ లేదంటే వేరే మరి వ్యక్తులతో నేను వ్యర్థమైనటువంటి విధంగా సమయాన్ని గడపకుండా సమయాన్ని దేవుని మహిమ కొరకు నేను వాడాలనుకుంటా ఉన్నాను. ఇలాగా మీరు ఏమి నేర్చుకున్నారు, మీ జీవితాన్ని అది ఎలా ప్రభావితం చేసింది అనేటువంటిది మీరు ఆలోచించి దాన్ని బట్టి మీరు రాయండి అన్న. ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం దాన్ని మేము మార్చుకున్నాం అనేటువంటిది అన్న. నేను కన్నడలో రాసి పంపిస్తాను అన్న. కన్నడలో మరి నాకు తెలుగు రాదు కదా, నాకు తెలుగు రాదు, కన్నడ వచ్చు, ఇక కన్నడలోనే రాసి పంపియాల అన్న. ఓకే అన్న, ఓకే, నేను ట్రాన్స్లేట్ చేసుకుంటాలే, నాకు ఆ విధంగా కన్నడ వస్తుంది ఈ లెక్కలో, నేను కన్నడ చదవడం కూడా నేర్చుకుంటాను నేనైతే అన్న. అది ఉంటుంది అన్న, నేను గూగుల్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది, అది అందులో పెట్టి ఫోటో తీసి చదివితే అది తెలుగులో చెప్పేస్తుంది నాకు. ఆ ఫోటోని అంటే ఇప్పుడు నేను కన్నడలో రాస్తే అది మీరు తెలుగులో చూసుకోవచ్చు. తెలుగులో ఒకటి ఉంటుంది అన్న, యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఇలాగా మీరు ఫోటో తీసి ఆ ఫోటోని ఆ యాప్లో పెడితే ఆ యాప్ తెలుగులోకి చెప్పేద్ది. ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ ఫోటో దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోని మీరు ఈ నోట్స్ పంపించారనుకో, దీన్ని ట్రాన్స్లేట్ చెయ్యి అన్నాను అనుకో, ఇది ట్రాన్స్లేట్ చేసేస్తుంది ఈ మాటని. ఆదివారం అట్లయితే నేను చెప్పేవన్నీ రాసుకుని నేను కన్నడలో పంపిస్తాను అన్న. ఓకే అన్న, పంపించండి అన్న. నేను కన్నడలో నేను పంపిస్తాను, మీరు అది దాన్ని తెలుగులో ఎట్లా ట్రాన్స్లేషన్ చేసుకుంటారో నాకు మళ్ళీ మీరు చేసిన తర్వాత నాకు ఒక కాపీ పంపండి అన్న. అన్న ఓకే ఓకే అన్న. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. అన్న ఓకే అన్న, ఓకే అన్న, వందనాలు. థ్యాంక్ యూ అన్న, వందనాలు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్.